హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామోజీరావు గారు చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన ఆయన బయోగ్రఫీ కానివ్వండి, లేకుంటే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు తెలియని జనరేషన్కి అయితే తెలుస్తూ ఉంది. అయితే ఈ లోపల మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఆయనకు ఒక కోరిక ఉండేది. ఆ కోరిక తీరకుండానే ఆయన చనిపోయారు అని చెప్పేసి కొంతమంది ఆయన సన్నిహితులు చెప్పడం చూస్తున్నాం. ఇంతకు ఏంటా కోరిక? మరి ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, రామోజీరావు గారికి ఒక కోరిక ఉండేది. ఆ కోరిక తీరకుండానే ఆయన చనిపోయారని చెప్పేసి కొంతమంది సన్నిహితులు వీళ్ళందరూ కూడా చెప్పడం చూస్తున్నాం. మరి ఏంటా కోరిక సార్? అంటే ఊహిస్తున్నారు. ఆయన విజయం వచ్చిందని పొంగిపోయే మనిషి కాదు, లేదంటే అపజయం వచ్చింది కానీ కుంగిపోయే మనిషి కాదు. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు, ఎన్నో డక్కా ముక్కాలు తిన్నాడు. చాలామంది చెప్పేది ఏంటంటే సైకిళ్ళ మీద పచ్చళ్ళు అమ్ముకునే ఈయన ఈ స్థాయికి ఎలా వెళ్ళాడు అని అంటారు. ఎన్నో చేశాడు ఆయన. మేజర్గా కనపడేవి ఫిల్మ్ సిటీ, ఈనాడు టెలివిజను, అలాగే ఉషాకిరణ్ మూవీసు, తర్వాత ఈనాడు ప్రింట్ మీడియా, తర్వాత కళాంజలి, డాల్ఫిన్ హోటల్సు, ఇట్లా కొన్నే మనకు తెలుసు. ఇంకెన్ని చేశారు ఆయన కెరీర్ స్టార్టింగ్లో, ఎంత ఇబ్బంది పడ్డారో, ఎన్ని కష్ట నష్టాలు. ఫస్ట్ 69లోనే అన్నదాత పత్రికతోని మీడియా ప్రయాణం స్టార్ట్ అయింది. తర్వాత 74 నుంచి ఇంకొక రెవల్యూషన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈనాడు పేపర్కు ఉండే ఫాంట్ సైజ్ కానీ, ఆ ఫాంట్ స్టైల్ కానీ ఇంకా దేనికి ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి. మరి అది ఎట్లా సాధ్యమో, ఎట్లా పేటెంట్ తీసుకున్నారో, ఆ టెక్నిక్ ఎలా ఉంచారో తెలియదు కానీ ఆ అద్భుతం. దాంతో పడగొట్టాలని గతంలో చాలా ఒక టైంలో వార్తా పేపర్ అయితే దానికి పోటీగా వచ్చింది కూడా. బట్ తర్వాత సాక్షి ఎన్నొచ్చినా ఇవన్నీ వన్ సైడ్ చూపిస్తున్నాయి కదా, అది అలా కాదు కదా. ఇప్పుడు ఈనాడంటే మేము మీడియాలో చేసినప్పుడు ఎలా ఉండేదంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అక్కడ నుంచి మనకి ఇంకా మా రిపోర్టర్ నుంచి, మా స్టాఫర్ నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదనుకోండి, ఆల్రెడీ TV9లో వస్తుంది, TV5లో వస్తుంది, లేదంటే నేషనల్ ఛానల్లో కూడా వస్తుంది. మనకు రాలేదంటే ఇంకా ఇన్ఫర్మేషను, మన రిపోర్టర్ ఇవ్వలేదంటే ఏం జరిగింది అంటే వాడు ఫోన్ చేసి, బాబు ఇట్లా బ్రేకింగ్ వస్తుంది కనుక్కో అంటే, అవునా సార్ నాకు ఇంక ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పి వాడు ఆ పనిలో ఉండేవాడు. మేము ఈలోకి ఎంక్వైరీ చేసేవాళ్ళం. మేము బ్రేకింగ్ వేసేవాళ్ళం కాదు. ఒకవేళ అదే బ్రేకింగ్ ఈటీవీలో కానీ వచ్చిందా కన్ఫర్మ్, మేము వితౌట్ మా రిపోర్టర్ కన్సర్న్ కూడా లేకుండా ఈటీవీలో వచ్చిందంటే కన్ఫర్మ్. అంటే అంత పక్క ఈటీవీ, అంత నిబద్ధత రిపోర్టర్లతో సహా. ఊర్లో మీకు అబ్జర్వ్ చేసి చిన్నప్పుడు ఈనాడు విలేకరు వస్తున్నారంటే చాలామంది భయపడేవారు, అధికారులు వాళ్ళు కూడా. అలా ఉండేది. సో అటువంటి రామోజీరావు గారు ఎన్నో ఇప్పుడు ఫిల్మ్ సిటీ అండి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న ఏకైక ఫిల్మ్ సిటీ నాకు తెలిసి వరల్డ్లో నీకు ఎక్కడ లేదు. అన్ని ప్రామాణికాలు కూడా ఉన్నది. ఏది అక్కడ ఒక ఎంత ప్లేస్ కావాలి, ఒక 10 ఎకరాలు కావాలి షూట్ చేయడానికి ఉంది, చేయడానికి ఒక 5 కిలోమీటర్ల రోడ్డు కావాలి ఉంది, ఒక స్ట్రీటే నిర్మించేశారు. అవునా? అన్ని ఫ్లోర్లు, సెట్టింగ్లు, స్టూడియోలు, గోడౌన్లు, ఒకటి కాదు అంతా. ఇప్పుడు రాజమౌళి గారు చూసారా, భావోద్వేగాన్ని లోనయ్యాడు ఆయన. రామోజీరావు గారు లాంటి స్టూడియో లేకపోతే నేను ఎంత సులువుగా తీసేవాడిని కాదు. అంతే కదా, కంఫర్ట్. ఏది కావాలన్నా అందులోనే. మిగతా వాళ్ళకి కాదు, ఇది కావాలి అక్కడికి వెళ్ళి తీసుకురావాలి, ఇక్కడికి వెళ్ళి ఇది తీసుకురావాలి, అన్నీ ఎక్విప్మెంట్తో సహా అన్నీ ఉన్నాయంట. హాలీవుడ్లో కూడా కొన్ని వచ్చి తీసుకుంటున్నారుగా ఇక్కడ చూసి. సో అంతర్జాతీయ ప్రమాణాలు అదొక ఫుల్ఫిల్ అయ్యారు. ఛానల్స్ ఇప్పుడు ఛానల్ 20-30 ఏళ్ళ కిందటే ఆయన గెస్ట్ చేశాడు. ఆయన 20-25 ఏళ్ళ కిందటే ఛానల్స్ రాబోయే రోజుల్లో ఇంత ఖ్యాతి ఉంటుంది. సో 24 అవర్స్ ఫస్ట్ తెలుగు న్యూస్ ఛానల్ కూడా ETV2 మీకు తెలుసా, ఆగస్టులో ఇప్పుడు స్టార్ట్ అయింది. అఫ్కోర్స్ ఆ తర్వాత అక్కడ 2-3 నెలల తర్వాత TV9 ఇవన్నీ వచ్చాయి. కానీ డిసెంబర్ నుంచి ఎప్పటి నుంచి వచ్చినట్టుంది, నవంబర్ నుంచి TV9. ప్రతిదీ కూడా రెవల్యూషన్ అన్నీ. ఇంకొక మీరు అన్నట్టు ఆ కోరిక ఏంటి అయిండొచ్చు అంటే ఓమ్ సిటీ అని ఒకటి ఉంది. ఆ ఓమ్ సిటీ చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు. దాని ఫిల్మ్ సిటీకి ఆనుకొనే. దానికి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వెళ్ళి శంకుస్థాపన చేశారు. చాలా ఇంప్రెస్ అయిపోయారు ఆయన. ఉద్యమం టైంలో ఏవైతే విమర్శలు చేశారో ఆ విమర్శలన్నీ కూడా వెనక్కి తీసుకుంటున్నా అని చెప్తూనే, ఇది నిజంగా ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్కి, ఒక కళాత్మక దృష్టితో ఉన్న రామోజీ గారు లాంటి వారికి ఇటువంటి సాధ్యం. మేబీ అది ఓపెన్ అవ్వలేదు, అదొక కోరిక అయ్యుండొచ్చు అని అనుకుంటున్నాను. బట్ చాలామంది సినీ విశ్లేషకులు చెప్పేది ఏంటంటే
ఆయన ఉషా కిరణ్ మూవీస్ మీద కొన్ని వందల సీరియల్స్ తీశారు. కాకపోతే సినిమాలు మాత్రం కనీసం 100 అవ్వలేదు, మేబీ అయ్యిండొచ్చు అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రీవారికి ప్రేమలేఖ చాలా బ్లాక్ బస్టర్. అప్పుడు శ్రీవారికి ప్రేమలేఖ జంజాల గారి సినిమా ఎలాంటి అద్భుతమైన సినిమా. తర్వాత మయూరి అని ఒక సినిమా తీశారు, నాట్య మయూరి. అదేంటంటే సుధాచంద్రన్ అని ఒక ఆవిడ యాక్సిడెంట్లో కాలిపోతే జైపూర్ లెగ్ పెట్టుకొని తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయ స్థాయిలో ఆవిడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చింది. ఆవిడ తర్వాత నుంచి జైపూర్ లెగ్ ఇవన్నీ ఫేమస్ అయ్యాయి. సో అటువంటి ఆవిడ జీవిత చరిత్రని స్టోరీగా తీశారు. అదే మయూరి సినిమా. అది రామోజీరావు గారు ప్రొడ్యూస్ చేశారు. దాంట్లో ఆ సుధాచంద్రన్ ఒరిజినల్ ఆవిడనే తీసుకొచ్చి పెట్టి నటింపు చేయించారు కూడా. ఆవిడ ఆ తర్వాత చాలా సినిమాల్లోనూ కొన్ని సినిమాల్లో సీరియల్స్లో కూడా అత్త క్యారెక్టర్లు కూడా చేశారు, చూశాను. సో అట్లాంటివి ఎన్నో. ఇప్పుడంతెందుకు తరుణ్ ఇంట్రడ్యూస్ చేసింది రామోజీరావు గారు, నువ్వే కావాలి. జూనియర్ ఎన్టీఆర్ యాంగ్ టైగర్, నిన్ను చూడాలని ఆయన ఇంట్రడ్యూస్ చేసిందే. తర్వాత ఉదయ్ కిరణ్ చిత్రం సినిమా ఆయన ఇంట్రడ్యూస్ చేసిందే. హీరోయిన్ శ్రేయ ఇష్టం సినిమా రామోజీరావు గారిది, ఆయన ఇంట్రడ్యూస్ చేసిందే. ఇలాగ చాలామంది, నాకు ఇప్పుడు జనరేషన్ కొన్ని చెప్పుకోగలుగుతున్నాను, ఇంకా చాలా ఉన్నాయి, చాలా అద్భుతాలు ఉన్నాయి. సుమారుగా 87-88 సినిమాలు ప్రొడ్యూస్ చేసినట్టున్నారు. ఈవెన్ నాగేశ్వరరావు గారు లాంటి మహానటులతో కూడా డాడీ అని ఒక సినిమా కూడా తీశారు. అట్లా చాలా చేశారు. మేబీ ఒక 100 అయినా అయి ఉంటే బాగుండేదేమో, అవి ప్రొడ్యూస్ చేయలేపారు. అంటే ఈ సినిమాల మీద కూడా ఏ రంగం పెట్టుకుని ఒక ప్యాషన్ అండి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సినిమాలు అంటే. ఒకసారి డాడీ సినిమాకి అనుకుంటా కోటి రామకృష్ణ గారు ఎవరో డైరెక్టర్, లేదు వేరే సినిమా గుర్తులేదు. మొత్తానికి కోటి రామకృష్ణ గారు, సార్ మనకు సినిమాకి పాటలు రెడీ అయ్యి వింటారా, తీసుకొచ్చారు కదా సార్. అప్పుడులో కూడా టెక్నాలజీ కావాలంటే ఇప్పుడంతా డిజిటలైజ్ వచ్చేసిన టైంలో కూడా ఇప్పుడు రిమోట్తో వచ్చి నడిచే టేప్ రికార్డులు అవి ఉండేవి కదా, సీడీ ప్లేయర్లు అవి. దానికి బాక్సులు ఓఫర్లో పెడితే మంచి సౌండ్ వచ్చేది. వింటారంటే ఈయన క్యాసెట్ తీసుకుని ఆ రూమ్లో సిస్టమ్ ఉంది, దాంట్లో ప్లే చేస్తారేమో అనుకున్నారంట. ఈయన తీసుకెళ్ళి ఆ డ్రాయర్లోంచి ఒక వాక్మెన్ అంటే ఐడియా ఉందా, చిన్నది, ఆ వాక్మెన్ తీసి వాక్మెన్లో పెట్టి అక్కడ టేబుల్ మీద పెట్టి ప్లే చేస్తూ ఇటు అటు తిరుగుతూ విన్నారంట. అంటే బాగుందండి, చేసుకోవచ్చు సాంగ్స్ అన్నారంట. అయితే ఈయన ఉండబట్లేక అడిగేశాడట, సార్ మీరు అందరూ పెద్ద దాంట్లో ప్లే చేస్తారు, మంచి సౌండ్ సిస్టమ్, అందులో వింటే ఎటువంటి బాలేని పాట కూడా వినాలనిపించేలాగా అనిపిస్తాయి, కొన్ని సిస్టమ్స్ అలాగ ఉంటాయి. మరి మీరు ఇందులో ఎందుకు విన్నారని అంటే, సామాన్యుడు వినేది ఇలాగే కదయ్యా, అంత ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంటుంది వాడికి వినడానికి. సామాన్యుడు వినేది కూడా మనం గ్రాస్ప్ బాగుంది అనిపిస్తేనే అది పాట, వాడు హమ్ చేసుకునేలాగా ఉండాల్సింది పాట అని చెప్పారంట. చూడండి ఎంత చిన్న విషయాలు కూడా ఎంత విశదీకరించి మాట్లాడడం అనేది ఒక రామోజీరావు గారికి చెందిందని ఆయన చాలా సందర్భాలు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. కాబట్టి మేబీ ఆ సినిమా 100 అవ్వలేదని అదో కోరిక ఉండిపోయి ఉండొచ్చు. నేనైతే ఓం సిటీ కంప్లీట్ అవ్వకుండా వెళ్ళిపోయాను అనుకుంటున్నాను. ఇంకొకటి ఉంది, ముగిస్తా ముందు. రేపు ఆగస్టు 2024కి ఈనాడు స్టార్ట్ చేసి 50 ఏళ్ళు. ఆ 50 ఏళ్ళు చూడకుండానే వెళ్ళిపోయి ఉండొచ్చు. అది కూడా తీరని కోరిక అయి ఉండొచ్చు.